అనుక్షణం ప్రజల పక్షం MN95 న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. మదనపల్లె బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా విజయభారతి సేతు 40 ఏళ్లు పట్టణంలో విద్యావేత్తగా బహుముఖ సేవలు అందించిన సేతు అందరివాడు అనే ఖ్యాతి. విజయవాడలో ఈ మేరకు విస్తృత చర్చలు. మదనపల్లె బలిజల్లో మెజారిటీ చూపు విజయభారతి సేతు వైపే అంటున్న సామాజిక వర్గం యువనేతలు. స్వయంగా బీసీ కులాలకు చెందిన విజయభారతి సేతుకు దళిత మైనార్టీల్లో సైతం విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్. విఎస్ఆర్ గ్రాండ్ అధినేత ఎయిర్టెల్ సుధాకర్ రెడ్డితో మోసపోయాం, న్యాయం చేయండి అంటూ పోలీసులను ఆశ్రయించిన పలువురు బాధితులు. 2 రోజులుగా మదనపల్లి పట్టణంలో సంచలనం రేపుతున్న చిట్టీల కుంభకోణం వెనుక పాత్రధారి సూత్రధారి సుధాకర్ రెడ్డేనని బాధితులు ఆరోపణ. కలెక్షన్ ఏజెంట్గా ఉన్న కృష్ణారెడ్డి మీద నెపం నెట్టి తప్పించుకోవాలని చూస్తున్నట్లు విమర్శలు. ఇక డీటెయిల్స్ చూస్తే మదనపల్లె బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా విజయభారతి సేతు 40 ఏళ్లు పట్టణంలో విద్యావేత్తగా బహుముఖ సేవలు అందించిన సేతు అందరివాడు అనే ఖ్యాతి. విజయవాడలో ఈ మేరకు విస్తృత చర్చలు. మదనపల్లె బలిజల్లో మెజారిటీ చూపు విజయభారతి సేతు వైపే అంటూ ఆ సామాజిక వర్గం యువనేతలు. స్వయంగా బీసీ కులాలకు చెందిన విజయభారతి సేతుకి దళిత మైనార్టీలో సైతం విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్. మదనపల్లె టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థి పైన ఉత్కంఠ కొనసాగుతోంది. బీజేపీ పొత్తుతో టీడీపీలో షాజహాన్ అభ్యర్థిత్వానికి చెక్ పడిందనే వార్తలు సోమవారం భారీగా చక్కర్లు కొట్టాయి. విజయవాడలో బీజేపీ పెద్దలు కదిరి మదనపల్లె నియోజకవర్గాల టికెట్ల కోసం భీష్మించుకు కూర్చున్నారనే వార్తలు మదనపల్లెలో గుప్పుమన్నాయి. ఈ 2 చోట్ల వైసీపీ ముస్లింలను తమ ఎమ్మెల్యే అభ్యర్థులుగా దింపిన నేపథ్యంలో బీజేపీ డిమాండ్ ప్రాధాన్యత సంతరించుకుంది. మదనపల్లె బీజేపీ అభ్యర్థిగా విజయభారతి సేతు పేరు ప్రముఖంగా వినబడుతోంది. ప్రముఖ విద్యావేత్తగా పేరు పొందిన సేతు నియోజకవర్గంలో బలమైన రాజకీయ కుటుంబంగా పేరు పొందిన రాటకొండ కుటుంబానికి చెందిన రెడ్డిరాణి అనే మరో విద్యావేత్తను పెళ్లాడిన నేపథ్యం ఆయనకు బాగా కలిసొచ్చే అంశంగా జనాల్లో చర్చ సాగుతోంది. పైపెచ్చు జనసేనకు చెందిన స్థానిక బలిజ నేతలు సేతునే మదనపల్లె ఎమ్మెల్యేగా రైట్ క్యాండిడేట్ అని కుండ బద్దలు కొడుతున్నారు. నియోజకవర్గంలోని హిందూ ఓట్లలో బలమైన ఓటు బ్యాంకుగా ఉన్న బలిజుల మెజారిటీ మద్దతు విజయభారతి సేతుకే ఉందనే వార్తలు సంచలనం సృష్టిస్తున్నాయి. 40 ఏళ్లకు పైగా ఎందరెందరికో విద్యాదానం చేసి బడుగు బలహీన వర్గాల బడి పిల్లల జీవితాల్లో వెలుగులు నింపిన విజయభారతి సేతు కంటే మించిన ఉమ్మడి అభ్యర్థి ఎవరుంటారని బలిజ కులానికి చెందిన ప్రముఖ విలేకరుల నాయకులొకరు బల్లలు గుద్దుతున్నారు. విజయభారతి సేతు ఉమ్మడి అభ్యర్థి అయితే తాను వేలాది కరపత్రాలు ముద్రించి ఊరువాడా తిరిగి విజయభారతి సేతు కోసం చెమటోడుస్తానంటూ మరో విశ్రాంత విలేకరి ప్రతిజ్ఞలు చేస్తున్నారు. ఇలా టీడీపీ జనసేన బీజేపీ మదనపల్లె ఉమ్మడి అభ్యర్థిగా విజయభారతి సేతు పేరు నియోజకవర్గంలో విజయ దుందుబి మోగిస్తోంది. విఎస్ఆర్ గ్రాండ్ అధినేత ఎయిర్టెల్ సుధాకర్ రెడ్డితో మోసపోయాం, న్యాయం చేయండి అంటూ పలువురు బాధితులు పోలీసుల్ని ఆశ్రయించారు. 2 రోజులుగా మదనపల్లి పట్టణంలో సంచలనం రేపుతున్న చిట్టీల కుంభకోణం వెనుక పాత్రధారి సూత్రధారి సుధాకర్ రెడ్డేనని బాధితులు ఆరోపించారు. కలెక్షన్ ఏజెంట్ గా ఉన్న కృష్ణారెడ్డి మీద నెపం నెట్టి తప్పించుకోవాలని చూస్తున్నట్లు వారు తేల్చి చెప్తున్నారు. మదనపల్లె పట్టణంలోని అమ్మినేని వీధిలోని సుధాకర్ రెడ్డికి చీటీలు కట్టి కోట్లల్లో మోసపోయామని న్యాయం చేయండని పలువురు బాధితులు మంగళవారం 1 టౌన్ సీఐ వల్లిభాషను ఆశ్రయించారు. స్పందించిన సీఐ సుధాకర్ రెడ్డికి డబ్బు కట్టిన బాధితులు ఫిర్యాదు ఇస్తే కేసు రిజిస్టర్ చేస్తామని సీఐ హామీ ఇచ్చారు. సుధాకర్ రెడ్డి గృహంలో మేనేజర్ కృష్ణమూర్తి, రెడ్డెప్ప, భాషల వద్ద చీటీ డబ్బులు కట్టి వెళ్లే వాళ్లమని బాధితులు సీఐకి ఫిర్యాదు చేశారు. స్పందించిన సీఐ లిఖితపూర్వకంగా ఫిర్యాదు ఇస్తే వెంటనే సుధాకర్ రెడ్డిపై కేసు నమోదు చేస్తామని హామీ ఇచ్చారు. కాగా పట్టణంలోని పలువురు చిట్టీల బాధితులు తాము 2 దశాబ్దాలుగా సుధాకర్ రెడ్డి వద్ద చిట్టీలు కడుతున్నట్లు వెల్లడించారు. దాదాపు 130 బాధితులకు 4 కోట్లకు పైగా చిట్టీల డబ్బులు చెల్లించాల్సి ఉందని వారు వాపోయారు. 130 మంది 4 కోట్లకు పైన అంటే నేను అడగడం ఏమంటే ముఖ్యంగా ఇప్పుడు మీకు చెప్తున్నా సుధాకర్ రెడ్డి అంటారు, A1 వాళ్ళు అంటారు, వాళ్ళ పేరు A1 సుధాకర్ రెడ్డి, A10 సుధాకర్ రెడ్డి, గ్రాండ్స్ అంటారు. అంటే మదనపల్లె పట్టణానికి సంబంధించి విఎస్ఆర్ గ్రాండ్ అనే ఒక హోటల్ ఉంది. ఆయన ఏపీఎల్ సుధాకర్ రెడ్డి అనే వ్యక్తి అని మీరు కన్ఫామ్ గా చెప్పగలరా? ఉండండి, ఎందుకు అని అంటున్నామంటే అంటే ఆయన గత 2 రోజుల క్రితము మీరంతా వాళ్ళ ఇంటి దగ్గర గొడవ చేసినప్పుడు కూడా
ఏం చెప్పండి అంటే దీంతో నాకు ఎటువంటి సంబంధం లేదు, కృష్ణారెడ్డికి సంబంధం ఉంటుంది. మరి మీరు చెప్పండి. 25 ఏళ్ళుగా మేము వాళ్ళ ఆఫీస్లో మీ చీటీ పడుతున్నాం కానీ వేరే చోట వెళ్ళలేదు. మొన్నటి వరకు కూడా లాస్ట్ మంత్ వరకు కూడా వాళ్ళ నుంచే చీటీ పడినారు. ఇంకా వాళ్ళది కాకుండా యాడ్ వస్తుంది. వాళ్ళని చూసి మేము చీటీ వేస్తున్నాం, వేరే వాళ్ళని చూసి వేయలేదు. కృష్ణారెడ్డి అతను వచ్చి మాకు వర్కర్ లాగా ఇచ్చేస్తున్నాడే కానీ ఆయన వచ్చి మాకు ఏమి కలెక్షన్ చేసుకొని పోతాడే కానీ ఆయన వచ్చి ఏమి ఇచ్చేయలేదు. ఆయన కాదు సంస్థ వచ్చి మేము సంస్థను తీసుకువేసినాం. మహిళల సమగ్ర అభివృద్ధి ఆర్థిక సాధికారత లక్ష్యంగా చేపట్టిన వైఎస్ఆర్ చేయూత పథకాన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రారంభించారని వైఎస్ఆర్ పార్టీ ఇన్ఛార్జ్ నిస్సార్ అహ్మద్ పేర్కొన్నారు. మహిళా ప్రభుత్వంగా మన్ననలు అందుకుంటున్న వైకాపాను మరోమారు దీవించాలని నిస్సార్ అహ్మద్ మహిళలను కోరారు. మదనపల్లె పట్టణంలోని జిల్లా పరిషత్ హైస్కూల్లో 11,67,00,000 రూపాయల 4వ విడత వైఎస్ఆర్ చేయూత చెక్కును విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ పథకం 45 నుంచి 60 సంవత్సరాల వయసు కలిగిన బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ మహిళలు అర్హులని తెలిపారు. మహిళలు స్వశక్తితో ఎదిగేందుకు వైఎస్ఆర్ చేయూత సుస్థిరమైన జీవనోపాధి పొందేందుకు తోడ్పాటును ఇస్తుందన్నారు. వైఎస్ఆర్ చేయూత పథకం కింద ఇప్పటి వరకు 3 విడతల్లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి భారీగా నిధుల్ని మహిళల అకౌంట్లో జమ చేసినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో మదనపల్లె మున్సిపల్ చైర్పర్సన్ మనోజారెడ్డి, జడ్పీటీసీ ఉదయ్ కుమార్, పెద్ద సంఖ్యలో వైసీపీ కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ మాజీ గ్రామ కమిటీ అధ్యక్షుడు రాజారెడ్డి దారుణ హత్య తంబడపల్లి నియోజకవర్గం మొలకల చెరువు మండలంలో జరిగింది. ఎన్నికల ప్రచారాలు జోరుగా సాగుతున్న సమయం కావడంతో ఈ సంఘటన ఒక్కసారిగా కలకలం రేపింది. మొలకల చెరువు మండలం తుమ్మలగుట్ట రైల్వే స్టేషన్ సమీపంలోని కోళ్ల ఫారం వద్ద నిద్రిస్తుండగా ఈ హత్య జరిగినట్లు తెలుస్తోంది. సోమవారం రాత్రి బండరాయితో మోదీ చంపిన గుర్తు తెలియని వ్యక్తులుగా పోలీసులు గుర్తించారు. మృతి చెందిన వ్యక్తి బురకాయలకోట సమీపంలోని మరవపల్లికి చెందిన రాజారెడ్డిగా గుర్తించారు. విషయం తెలుసుకున్న మొలకల చెరువు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. తంబళ్లపల్లి తెదేపా అభ్యర్థి దాసరిపల్లి జయచంద్రారెడ్డి సంఘటనా స్థలానికి చేరుకుని మృతుని బంధువులను పరామర్శించారు. పోలీసులు లోతుగా విచారణ చేపట్టి హత్య చేసిన వారిని కఠినంగా శిక్షించాలని కోరారు. మదనపల్లి పట్టణంలో మాంసాహార ప్రియులకి టక్కున గుర్తొచ్చే హోటల్ జోయస్ రుచికి, శుచికి, పరిమాణానికి తగిన స్థాయిలో కస్టమర్లను ఆకర్షిస్తోంది. తాజాగా రంజాన్ మాసాన్ని దృష్టిలో ఉంచుకొని హలీం ను మంగళవారం నుండి అందుబాటులో ఉంచారు. జోయస్ కిచెన్ హలీం రుచికి స్థానిక ప్రజలు సలాం అంటున్నారు. మదనపల్లిలో జోయస్ కిచెన్ హలీం కి భారీగా పెరిగిన ఆదరణ. రంజాన్ మాసంలో ప్రత్యేక శాకాహార, మాంసాహార వంటకాలతో జోయస్ కిచెన్ ప్రత్యేక ఆఫర్ ఇస్తోంది. రంజాన్ మాసం ప్రారంభమైందంటే చాలు ముస్లింలకు ఉపవాస దీక్షలు, ప్రత్యేక ప్రార్థనలే కాదు అనేక పోషక విలువలున్న హలీం గుర్తుకొస్తుంది. మాంసంతో పాటు అనేక రకాల ఆహార పదార్థాలను మిళితం చేసి గంటల కొద్దీ ఉడకబెట్టి తయారు చేసే హలీంకు ఎంతో ప్రత్యేకత ఉంది. కొన్నేళ్లుగా మదనపల్లె జోయస్ కిచెన్ హలీం వంటకాన్ని రంజాన్ నెలలో ప్రజలకు అందిస్తున్నారు. రంజాన్ మాసంలో ప్రత్యేక శాకాహార, మాంసాహార వంటకాలతో జోయస్ కిచెన్ ప్రత్యేక ఆఫర్తో అందిస్తున్నారు. రంజాన్ మాసంలో నెల రోజుల పాటు మదనపల్లె పట్టణం కదిరి రోడ్డులోని జోయస్ కిచెన్ ప్రత్యేక వంటకాలకు పెట్టింది పేరుగా నిలుస్తోంది. ఈ రెస్టారెంట్ బిర్యానీకి పెట్టింది పేరు. బిర్యానీకి ఫేమస్. అందులోనూ మదనపల్లె పట్టణంలో హైదరాబాదీ బిర్యానీ రుచికరంగా అందిస్తున్న ఏకైక రెస్టారెంట్ జోయస్ కిచెన్ అని ఇక్కడకు విచ్చేసిన కస్టమర్లే చెబుతుండటం విశేషం. తందూరి చికెన్, మటన్ బిర్యానీ, కీమా, ఎగ్ పరోటా, చిల్లీ చికెన్, రొయ్యలు తదితర రుచులకు జోయస్ కిచెన్ పెట్టింది పేరని రంజాన్ మాసంలో మరింత రుచిగా, శుచిగా అందిస్తున్నామని నిర్వాహకులు తెలిపారు. పౌరసత్వ సవరణ చట్టం అమల్లోకి వచ్చింది. దేశవ్యాప్తంగా సిఏఏ చట్టం అమలుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం అధికారిక గెజెట్ లో నోటిఫికేషన్ ప్రచురించింది. 2019లో పార్లమెంట్ ఉభయ సభల్లో పౌరసత్వ సవరణ చట్టం ఆమోదించబడింది. అది ఇప్పుడు 4 సంవత్సరాల తర్వాత అమల్లోకి వచ్చింది. ఈ చట్టం దేశవ్యాప్తంగా తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తోంది. పౌరసత్వ సవరణ చట్టం ఏం చెబుతోంది? పొరుగు దేశాలలో మైనారిటీలుగా ఉన్న హిందువులు, సిక్కులు మరియు క్రైస్తవులకు సిఏఏ పౌరసత్వం ఇస్తుంది. డిసెంబర్ 31, 2014 నాటికి భారతదేశానికి వలస వచ్చిన హిందువులు, సిక్కులు, బౌద్ధులు మరియు జైనులకు భారత పౌరసత్వం ఇవ్వబడుతుంది. పాకిస్తాన్, బంగ్లాదేశ్ మరియు ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చిన హిందువులు మరియు సిక్కులతో సహా మైనారిటీలు భారతదేశంలో స్థిరపడవచ్చు. భారతదేశంలో 6 సంవత్సరాలు నివసించిన తర్వాత మీరు పత్రాలు లేకుండా కూడా పౌరసత్వం పొందవచ్చు.
పాకిస్తాన్, బంగ్లాదేశ్ మరియు ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చిన ముస్లిం మరియు శ్రీలంక శరణార్థులు CAA ప్రకారం పౌరసత్వం పొందడానికి అనుమతించబడరు. దివ్యాంగుల కోవెల్లో సేవాభావం వెల్లివిరుస్తోంది. బదిరులను, వృద్ధులను సొంత బిడ్డల్లా ఆదరిస్తూ వేన్నోళ్ల కొనియాడబడుతున్న వెలుగు సంస్థ మరోమారు తన దాతృత్వాన్ని చాటుకుంది. వెలుగు సంస్థ సెక్రటరీ ఎం ఉదయమోహన్ రెడ్డి ఉత్తమంగా చదువుతున్న పేద విద్యార్థికి ఉచితంగా ల్యాప్టాప్ పంపిణీ చేశారు. తిరుపతి మోహన్ బాబు ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ మొదటి సంవత్సరం చదువుతున్న మెరిట్ విద్యార్థి ఏ నందకుమార్ ప్రతిభను, తెలివితేటలను గుర్తించి ఉచితంగా ల్యాప్టాప్ను అందజేశారు. అన్నమయ్య జిల్లా బి కొత్తకోట మండలం బండారు వారిపల్లి గ్రామ పంచాయతీ పెద్దపల్లిలో నివాసం ఉంటూ వ్యవసాయ కుటుంబీకులు అయిన ఏ శ్రీనివాసులు, సుమతిల కుమారుడు ఏ నందకుమార్ తిరుపతి మోహన్ బాబు కళాశాలలో చదువుతున్నాడు. మెరిట్ విద్యార్థి. ఇతని ప్రతిభను, తెలివితేటలను గుర్తించి వెలుగు సెక్రటరీ ఎం ఉదయమోహన్ రెడ్డి వెలుగు ప్రాంగణంలో ఉచితంగా ల్యాప్టాప్ ను అందజేశారు. ఎలక్టోరల్ బాండ్లను రద్దు చేయాలని సుప్రీంకోర్టు తీర్పుని స్వాగతిస్తున్నాం. ఎలక్టోరల్ బాండ్ల పేరుతో భారతీయ జనతా పార్టీ దందా చేసింది. బీజేపీ ఎలక్టోరల్ బాండ్ల పేరుతో దేశ ఆర్థిక వ్యవస్థను కొల్లగొట్టింది. ఎలక్టోరల్ బాండ్ల విధానం రాజ్యాంగ విరుద్ధమని సిపిఐ జిల్లా కార్యదర్శి పిఎల్ నరసింహులు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. సిపిఐ మదనపల్లి నియోజకవర్గ ముఖ్యుల సమావేశం మంగళవారం స్థానిక ఎస్టీయూ కార్యాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి పిఎల్ నరసింహులు మాట్లాడుతూ ఎలక్టోరల్ బాండ్లు రద్దు చేయాలని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నామని అన్నారు. 2017-18 ఆర్థిక సంవత్సరంలో బీజేపీ తీసుకొచ్చిందని ఈ ఎలక్టోరల్ బాండ్ విధానం రాజ్యాంగ విరుద్ధమని, ఈ విధానం వల్ల ఆర్థిక వ్యవస్థకు నష్టం జరుగుతుందన్నారు. ఎలక్టోరల్ బాండ్ వల్ల ఏ రాజకీయ పార్టీకి ఎవరు విరాళం ఇచ్చారనే వివరాలు తెలియదని, ఈ బాండ్లు కొన్నవారికి ప్రభుత్వానికి కట్టే పనులో కూడా రాయితీ ఇవ్వడం జరుగుతుందని అన్నారు. ఈ బాండ్ల వ్యవహారం మరుగున పడడానికి ఎన్ఆర్సీని ముందుకు తెస్తున్నారని ఆరోపించారు. బీజేపీ ప్రతి నిర్ణయం వెనుక కార్పొరేట్ ప్రయోజనాలు లేదా వారి రాజకీయ ప్రయోజనాలు తప్ప ప్రజల ప్రయోజనాలు దాగి ఉండవని అన్నారు. సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పు వల్ల దేశంలో ప్రజాస్వామ్యం పట్ల నమ్మకం పెరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కృష్ణప్ప, సాంబా, నియోజకవర్గ కార్యదర్శి కె మురళి, కార్యవర్గ సభ్యులు తిరుమల, సూరి, మాధవ్, దేవ తదితరులు పాల్గొన్నారు. భారతదేశ ఎన్నికల వ్యవస్థలో నిన్నటి రోజు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఇచ్చినటువంటి హెచ్చరిక ప్రజాస్వామ్య వ్యవస్థను కాపాడే విధంగా ఉంది. ముఖ్యంగా ఎలక్టోరల్ బాండ్స్ విషయంలో ఎస్బీఐ విధానం అనేది చాలా నేరపూరితంగా ఉందని చెప్పి కోర్టు భావిస్తూ ఉంది. ఎలక్టోరల్ బాండ్ల ద్వారా ప్రధానంగా బీజేపీ పార్టీ ఎక్కువగా ఎన్నికల నిధులను సమీకరించి మల్టీనేషనల్ కంపెనీస్ ద్వారా సమీకరించిన నిధులని వాళ్ళు వాడుకుంటూ మొత్తం ఎన్నికల వ్యవస్థను ప్రభావితం చేసేటువంటి ఒక చట్టవిరుద్ధమైనటువంటి చర్యని బీజేపీ పార్టీ తీసుకుంటా ఉంది. కాబట్టి సుప్రీంకోర్టు ఎన్నికల బాండ్ల అనే వ్యవస్థ అనే పద్ధతి రాజ్యాంగ విరుద్ధం అని చెప్పి తీర్పు ఇవ్వడం జరిగింది. దాన్ని అనుసరించి పేర్లను వెంటనే కమిషనర్కి ఇమ్మని చెప్పి, ఎలక్షన్ కమిషనర్కి ఇమ్మని చెప్పి పట్టే మరింత వాయిదా వేయడం కోసం జూన్ 30 తేదీ వరకు టైం అడిగింది. ఇది తప్పు. ఈ రోజు 12వ తేదీ లోపల ఏమని సుప్రీంకోర్టు. అనుక్షణం ప్రజల పక్షం 95 న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.